శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. డిసెంబర్ 8 నుంచి 14 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమా అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే గ్రహస్థితి ఈ వారంలో వచ్చేటప్పటికి గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా కర్కాటకంలో మనం చూసినట్లయితే కుజుడు నీచత్వం పొందాడు. కుజుడు యొక్క స్తంభన అనేది జరుగుతూ ఉన్నది. అదేవిధంగా కన్యలో కేతువు, మీనంలో రాహువు, శని వచ్చేటప్పటికి కుంభంలో తన యొక్క పరివర్తన అంటే తన యొక్క స్థితి వచ్చేటప్పటికి వక్రత్వంలో ఉన్నాడు. ఇక్కడ గురువు కూడా స్థితి అలాగే ఉంది. అదేవిధంగా కుజుడి యొక్క ఇది కూడా జరుగుతున్నది అన్నమాట, స్తంభన కూడా జరుగుతున్నది. రవి బుధుడు ఇద్దరు కలిసి వృచ్చికంలో ఉన్నారు. రవి బుధులు వృచ్చికంలో కొనసాగుతున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తుందనే చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారం ఫైనాన్షియల్ పరంగా కొంచెం అనుకూలంగా ఉంటుంది. డబ్బు రొటేషన్ పరంగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సంబంధ బాంధవ్యాలతో గడపడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కుటుంబంలో సంతాన సంబంధితమైన విషయాల్లో కొంచెం ఎదుగుదల బాగుంటుంది. కానీ రాశి వారికి ముఖ్యంగా వచ్చేటప్పటికి మనం గమనించాల్సింది కుజుడు యొక్క స్థితి అనేది అంత అనుకూలంగా లేదు. కుజుడు చతుర్థంలో నీచత్వం పొంది ఉన్నాడు. తద్వారా వచ్చేటప్పటికి ప్రయాణ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోండి. కుజుడు ఎప్పుడైతే నీచత్వం పడతాడో దాని యొక్క ప్రభావం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంటుంది. ఆ విషయాన్ని గమనించాలి. ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ విలువైన వస్తువులను జాగ్రత్త పరుచుకోవటంలోనూ మరియు అదేవిధంగా మోసపూరితమైనటువంటి మాటలకి కొంచెం దూరంగా ఉండాలి. ఆరోగ్యపరంగా ఉన్నటువంటి కాలానతీతంగా ఉన్నటువంటి మార్పు చేర్పులు, ఆరోగ్యపరంగా తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తారు. ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కానీ సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలత బాగున్నప్పటికీ అష్టమంలో ఉన్నటువంటి కుజుడు, ఈ రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి రవి, అదేవిధంగా బుధుడు, అష్టమంలో ఉన్నటువంటి రెండు గ్రహాలు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ముఖ్యంగా వచ్చినటువంటి డబ్బులో ఎక్కువ భాగం ఏదో ఒక విషయమైనటువంటి విషయానికి ఖర్చు అవ్వటం, నెల గడిచే టైంకి అవసరమైనటువంటి సమయానికి డబ్బు కోసం మళ్ళీ వెతుకులాట ప్రారంభించడం అనేది ఒక పరిపాటిగా గోచరిస్తుంది. ఎలా డబ్బు ఖర్చు అవుతుంది, దానికి ఒక కట్టుముడి వేయాలని చెప్పి ఆలోచిస్తారు. మీ ప్రణాళికను ముందుకు తీసుకురాగలుగుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా ఎటువంటి చిక్కులు, ఎటువంటి విషయాలు వచ్చినా సరే వాటికి తగినటువంటి పరిహారం అనేది చేసుకోవాలి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగానే ఉంటుంది. ఫైనాన్షియల్గా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఇరుగు పొరుగు ఉన్నటువంటి వారు మీ ముందు మంచిగానే మాట్లాడుతూ మీ వెనకాల ఎలా మాట్లాడుతున్నారు అని తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నాలు ఆరంభిస్తారు. దగ్గరగా ఉన్నటువంటి వారే ఎక్కువగా మనకి కష్టాలను కలిగించగలుగుతారు అని మీరు బాగా నమ్ముతారు. అటువంటి కొన్ని పరిణామాలు జీవితంలో చోటు చేసుకోవటం, ఇంతకుముందు జరిగినటువంటి కొన్ని విషయాలు మళ్ళీ బేరీజ్ వేసుకోవటం అనేది స్టార్ట్ చేస్తారు. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాల్లో ముందుగా వచ్చేటప్పటికీ విద్యార్థులకు అనుకూలంగా ఎక్కువగా ఉంటుంది. విద్యా సంబంధితమైన విషయాల్లో ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో అంటే బుక్ స్టాల్స్ రన్ చేస్తున్నటువంటి వారు మరియు అదేవిధంగా ఈ పుస్తక ముద్రణ రంగంలో ఉన్నటువంటి వారికి కొంచెం ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. టీచింగ్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. కానీ రాశి వారికి వచ్చేటప్పటికి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. ఈ వారం భేదాభిప్రాయాలు ఎక్కువగా కష్టాన్ని కలిగించే విధంగా ఉంటుంది. శుక్రుడు రాజ్యస్థానంలో ఉన్నప్పుడు భేదాభిప్రాయాలు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, ఒకే మనిషికి ఒక వ్యక్తి మీద ఒకటే నిర్ణయం ఉండాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు. ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ప్రతి వర్క్లోనూ కొన్ని చోట్ల కనిపించడం అనేది ఆ యొక్క విషయాన్ని ఎలాగ సార్ట్అవుట్ చేయాలని చెప్పి, ఎలాగ దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచన అనేది ముందుకు ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా వచ్చేటప్పటికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో ఒకటే నిర్ణయం ఉండాలి అని చెప్పి మీరు భావిస్తారు. అది వైవాహిక జీవితంలోనూ అది అంత పాసిబుల్ కాదు. ఈ రోజుల్లో ఉన్నటువంటి సమాజంలో ఇలాంటి విషయాలు అనేవి ఎక్కువగా మీరు కనపడుతూ ఉంటాయి. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి రవికి బుధుడు
ఇద్దరు వచ్చినప్పటికి అష్టమంలో ఉన్నాడు. బుధుడు అష్టమంలో ఉన్నా సరే ధన సంబంధితమైన విషయాల్లో యోగాన్ని ఇస్తాడు. ఫైనాన్షియల్ రొటేషన్ బాగా పెంచుతాడు. కాకపోతే రవితో కలిసినప్పుడు తన యొక్క ప్రభావం వచ్చినప్పటికీ రవి యొక్క దృష్టి గురువు మీద ఉన్నప్పుడు ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది. రవికి వచ్చేటప్పటికి సూర్యనారాయణ స్వామిని పూజించడం, అర్ఘ్యాన్ని సమర్పించడం, తామ్ర పాత్ర అంటే రాగి పాత్రలో నీటిని సేవించడం అనేది మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి. హనుమాన్ చాలీసా మరియు సింధూరాన్ని ధరించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో అత్యధికమైనటువంటి బిందువులతో అంటే షడ్బలంలో కలిగినటువంటి స్థితిలో ఉన్నాడు అన్నమాట. అంటే స్థితిరీత్యా వచ్చేటప్పటికి మంచి అనుకూలమైనటువంటి స్థితిలో కుజుడు ఉన్నాడు. కుజుడు నీచత్వం పొందినా సరే తృతీయంలో ఉన్నప్పుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు. ఏదైనా ఒక విషయాన్ని పూర్తిగా ఎదిరించగలను అనేటువంటి ఒక శక్తిని ఇవ్వగలుగుతాడు. ఈ రాశి వారికి కుజుడు అనుకూల రీత్యా వచ్చేటప్పటికి బాతృ సంబంధితమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మధ్యవర్తి పంచాయతీల్లో అంటే ఏదైనా రావాల్సినటువంటి ఇరుక్కుపోయినటువంటి పరిస్థితుల నుంచి బయటికి రావడానికి ఒక తరుణోపాయంగా కుజుడు ఉపయోగపడతాడు ఈ రాశి వారికి. కాంట్రాక్టర్ సంబంధితమైన వ్యవహారాలు, కెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేసేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుజుడు అత్యంత అనుకూలంగా ఉన్నప్పుడు ఈ రాశి వారికి ఏదైనా ఒక విషయాన్ని చేయటానికి ధైర్యాన్ని అవుతాడు. కానీ ఈ రాశి వారికి గమనించాల్సిన ఒక విషయం కూడా ఉంది. ఏంటంటే ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. సప్తమంలో రవిగ్రహ సంచారం జరుగుతున్నది. తద్వారా వచ్చినప్పటికీ ఖర్చు విషయంలోనూ వైవాహిక జీవితంలో భార్యతో కానీ ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎందుకంటే మారుతున్నటువంటి కాల ప్రమాణంగా వచ్చినప్పటికీ ఆరోగ్యపరంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. హోమియోపతి, న్యాచురోపతి మరియు అల్లోపతి గురించి ఎక్కువగా ఆలోచన అనేది మొదలవుతుంది. కొత్త రకాలైనటువంటి డైట్ కంట్రోల్స్ పాటించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే మార్పు చేర్పులు చేసుకుంటారు. అంటే ఆరోగ్యంలో తినే విధానంలో మార్పులు ఇవన్నీ చేసుకోవాలి. మనకు కూడా వయసు పెరుగుతున్నది, దాంతోపాటు మనకు ఆరోగ్య సూత్రాలు కూడా పాటించాలని చెప్పి కొంతమంది నిర్ణయించుకోవడం జరుగుతుంది. రాశి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో కొంచెం అనుకూలత అనేది ఉంటుంది. సంతాన సంబంధితమైన వ్యవహారాల గురించి ఆలోచన అనేది మొదలవుతుంది. రాశి వారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ అనుకూలమైనటువంటి స్థితిలో శుక్రగ్రహ సంచారం జరుగుతున్నది. ఇది కొంచెం ఉద్యోగపరంగా కొంచెం అనుకూలతను ఇవ్వగలుగుతుంది. లాక్ అయిపోయినటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ నుంచి రాబోయే రోజుల్లో కొంచెం విముక్తి పొందగలుగుతుందన్న ఒక ఆశ అనేది ఎక్కడో చిగురిస్తూ ఉంటుంది. ఇక్కడ కుజుడు అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. కుజుడు యొక్క బలం అనేది రాజకీయ కాంక్షని కూడా ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు, ఉన్నత స్థాయిలోకి వెళ్ళగలుగుతాను అని చెప్పి ఒక నమ్మకాన్ని ఇవ్వగలుగుతుంది కుజుడు యొక్క స్తంభన జరుగుతున్నటువంటి క్రియ. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో కుజుడు ఉన్నాడు. కాకపోతే రవి అత్యంత డబ్బు ఖర్చు కారకుడు. ఆ విషయాన్ని 1-2 సార్లు గమనించాలి రాశివారు. కుజుడు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఇక స్థితి రవి యొక్క స్థితి బాగలేదు. సో రవికి వచ్చేటప్పటికి సూర్యుడికి ప్రతినిత్యం ఇంట్లోంచి బయట స్నానం చేసిన తర్వాత సూర్యుడికి సూర్య నమస్కారం చేసుకోవటం, సూర్య నమస్కారాలు యోగాలో కూడా ఒక పార్ట్ కాబట్టి దాన్ని కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. రాజకీయంగా ఎదగటానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా గోచరిస్తాయి. కాంట్రాక్టర్స్కి కూడా అనుకూలమైనటువంటి స్థితిలో పరిస్థితులు అనేవి మారుతాయి. మరి అదేవిధంగా ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి ఇంకొక పరిహారం దత్తాత్రేయ స్వామిని పూజించినట్టయితే సానుకూలమైనటువంటి ఫలితాలు విద్యార్థులు కూడా పొందగలుగుతారు. విద్యార్థులు కూడా కొద్దిగా కష్టపడి చదవగలిగితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సానుకూలపడతాయి. కానీ రాశి వారికి అధికమైనటువంటి ఖర్చు, ఏదో విధంగా డబ్బు అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. కుజుడు అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు.
కుటుంబ సంబంధ బాంధవ్యాల గురించి ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు. సంతానం ఎదుగుదల గురించి, సంతాన సంబంధితమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచన అనేది ఉంటుంది. కుజుడు ధనస్థానంలో నీచత్వం బట్టి స్తంభన జరుగుతున్నది. ఇది మిథున రాశి వారికి అంత అనుకూలంగా కాదు, అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. తద్వారా వచ్చినప్పటికీ రాశి వారికి వచ్చేటప్పటికి ఖర్చు అనేది ఒక పెద్ద హేతుబిందువుగా ఉంటుంది. డబ్బు సంపాదిస్తారు, డబ్బు ఏదో విధంగా ఖర్చు అవుతూనే ఉంటుంది. వీటితో పాటు అనుకోని అంటే మన మాట అనేది కొన్నిసార్లు మనకు కష్టాలు తెచ్చిపెడుతూ ఉంటుంది. ఆ విషయాన్ని మీకు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు మీకు రుజువు చేస్తూ ఉంటాయి. ఎందుకంటే కుజుడు ధనస్థానం నీచత్వం పట్టినప్పుడు అటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. కుటుంబ సంబంధ బాంధవ్యాల గురించి తాపత్రయపడేటువంటి మీరు కుటుంబంలో ఐక్యత లేకపోవటం, అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పి మీరు చెప్పినా సరే కుటుంబంలో ఎవరో ఒకరు దానికి వ్యతిరేకంగా ఉండటం అనేది మానసికంగా బాధించే విధంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీరు మాట్లాడేటువంటి ఒక విషయాన్ని వక్రీకరించి వేరే విధంగా చెప్పేటువంటి వారు ఈ సమాజం. అటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి వారు ఎక్కువ మంది ఉంటారు. వారిని గమనించి ముందుకు వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. రాజకీయంగా కూడా మీకు గడ్డు కాలాన్ని ఏర్పరిచే విధంగా ఉంటుంది. కాకపోతే ఈ యొక్క రాశి వారికి పరిచయాలు ఈ వారంలో బాగా జరగడానికి ఎక్కువగా ఉంది. అంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. మంచి పరిచయాలు, 10 మందితో సఖ్యతను పెంపొందించుకోగలుగుతారు. వీరి వల్ల మనకు ఏదో విధంగా ఉపయోగపడుతుంది. రాజకీయంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఇంకొక మెట్టు ఎదగలుగుతాను అనే ఒక నమ్మకం అనేది మీకు ఏర్పడుతుంది. కానీ ఖర్చుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, వ్యాపార అభివృద్ధి మీద, దాని తర్వాత ఉద్యోగ అభివృద్ధి మీద ఎక్కువగా ఆలోచన అనేది మొదలవుతుంది. దీనికి గల కారణం గ్రహస్థితి. ఈ యొక్క గ్రహస్థితి రీత్యా వచ్చినప్పటికీ రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా కుజుడు అనుకూలమైనటువంటి స్థితిలో లేడు కాబట్టి మీరు దర్శించాల్సినటువంటి దేవాలయం ముఖ్యంగా వచ్చినప్పటికీ హనుమాన్ దేవాలయం దర్శించడం, హనుమాన్ చాలీసా పఠించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. కుటుంబ సంబంధ బాంధవ్యాలు పెంపొందించుకోవాలి, వివాహ ప్రయత్నాల్లో ముందడుగు పడాలి అని చెప్పి ఆలోచిస్తారు. ఫైనాన్షియల్ రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది మిథున రాశి వారికి. శుక్రుడు అష్టమ గ్రహ సంచారంలో జరుగుతున్నప్పుడు ఫైనాన్షియల్ రొటేషన్స్ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా డబ్బు అనేది ఎలా ఖర్చు అవుతుందో అర్థం కానటువంటి పరిస్థితి అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. ఇంకో పరిహారం వచ్చేటప్పటికి దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కర్కాటక రాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. సంతాన సంబంధితమైన విషయాల గురించి డబ్బు అధికంగా ఖర్చు చేయటం, వారి యొక్క ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచించడం అనేది జరుగుతుంది. వృత్తి వ్యాపార రీత్యా మీరు చేసేటువంటి కృషికి తగినటువంటి గుర్తింపు దొరకట్లేదు అనే ఆలోచన ఎక్కువగా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అంటే మీరు ఎంతైతే కష్టపడుతున్నారో దానికి తగినటువంటి గుర్తింపు రావట్లేదు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొద్ది జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉండేటువంటి వారు ఎటువంటి వారు అని 1-2 సార్లు గమనిస్తూ ఉంటారు. మానసికమైనటువంటి శారీరకమైనటువంటి చింత అనేది ఎక్కువగా ఉంటుంది. మానసికంగా మీరు చేస్తున్న మంచి పనులను గుర్తించకుండా మీరు ఎప్పుడో చేసినటువంటి కొన్ని చెడ్డ పనులు కానీ, మీ ప్రమేయం లేకుండా జరిగినటువంటి కొన్ని పనులు కానీ గుర్తించి మిమ్మల్ని వెంటాడేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. ఇదే సమాజం పోకడా అని అనుకుంటూ ఉంటారు. సొసైటీలో ఉన్నటువంటి వారు సొసైటీలో ఇలాగే ఉంటుంది అని చెప్పి ఒక ఆలోచనకు రావడం జరుగుతుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా చేసేటువంటి పనుల్లో శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. అందరికన్నా మీరే ఎక్కువగా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. కానీ గుర్తింపు మటుకు ఎవరైతే మధ్యలో వచ్చి గద్దలాగా తన్నుకుపోయేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ విద్యా సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలత ఉంటుంది. విద్యార్థులు కష్టపడి పనిచేయగలుగుతారు, శారీరక శ్రమని తీసుకోగలుగుతారు, మానసిక శ్రమ అనేది ఉంటుంది. ఎక్కువగా పనిచేస్తారు, ఎక్కువగా రిజల్ట్స్ గురించి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆరోగ్యపరంగా జాగ్రత్త అనేది ఎక్కువగా తీసుకోవాలి రాశివారు. జన్మరాశిలో కుజుడు నీచత్వం బట్టి స్తంభన జరుగుతున్నది. ఆ విషయాన్ని 1-2 సార్లు గమనించండి. మరియు అదేవిధంగా ఖర్చు విషయంలో ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి చాలా మీరు కష్టపడి సంపాదించినటువంటి డబ్బు అని చెప్పి గుర్తుపెట్టుకోండి.
దుబారా ఖర్చుకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కావలసినటువంటివే కొనుక్కోండి. రాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు నీచత్వం పొంది ఉన్నందువలన స్తంభన జరుగుతున్నది. దాని యొక్క ప్రభావరీత్యా ఖర్చు అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అష్టమగ్రహ శని సంచార రీత్యా కూడా కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి గురుగ్రహ అనుకూలత రీత్యా విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు రాణించగలుగుతారు. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కానీ శారీరక శ్రమ చేసినట్లయితే విజయాన్ని పొందగలుగుతారు. ఈ రాశి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. శుక్రగ్రహ సంచారం సప్తమంలో జరుగుతున్నది. ఇది ప్రేమ వ్యవహారాలు కానీ లేకపోతే మరియు అదేవిధంగా వివాహ ప్రయత్నాల్లో కానీ కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం దిశగా కుటుంబంలో అందరినీ ఒప్పించి ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దాని తగినట్టుగానే మీకు సమయం కూడా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి ప్రయాణ విషయంలో జాగ్రత్త అనేది అవసరం. శారీరక శ్రమతో కూడుకున్నటువంటి ప్రయాణం విషయంలో జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. పరిహారాల విషయానికి వస్తే ఈ రాశి వారికి రవిగ్రహ సంచారం బాగలేదు. సూర్యనారాయణ స్వామిని పూజించడం, మరియు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన, దాంతోపాటు హనుమాన్ చాలీసా పఠించడం, వాటితో పాటు ప్రతినిత్యం సింధూరాన్ని ధరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉందని చూద్దాం. సింహరాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమంగా ఉన్నటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఫైనాన్షియల్ పరంగా కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా రొటేషన్ బాగుంటుంది. శుక్రగ్రహ సంచారం షష్టమంలో జరుగుతున్నది. రావాల్సినటువంటి డబ్బు సమయానికి రావటం అనేది జరుగుతుంటుంది. కానీ వృధా ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. దుబారా ఖర్చు, కొనాల్సినటువంటి ఒక వస్తువుకు 10 వస్తువులు కొనడం అనేది ఒక పరిపాటిగా ఉంటుంది. మరియు మీకు విలువైనటువంటి వస్తువులు మీరు జాగ్రత్త పరుచుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆ యొక్క విషయాల్లో కూడా జాగ్రత్త అనేది అవసరం. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో, ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లో మీకు విలువైన వస్తువులతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి ఫైనాన్షియల్గా రొటేషన్ బాగుంటుంది. వడ్డీ వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి కాలంగా కూడా గోచరిస్తున్నది. రావలసినటువంటి డబ్బులో కదలిక రావటం అనేది మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది చాలా ముఖ్యమని మీరు భావిస్తారు. మీరు ఒకటంటే నేను 2 అంటాను అనేటువంటి వైఖరికి ముగింపు పలకాలి అని చెప్పి కూడా మీరు భావిస్తూ ఉంటారు. వైవాహిక జీవితంలో భార్యాభర్తల అన్యోన్యత అనేది ముఖ్యం కుటుంబ జీవితంలో అని చెప్పి మీరు భావించడం జరుగుతుంటుంది. ఇదే విషయాన్ని మీరు కుటుంబంలో కూడా చెప్పగలుగుతారు. కుటుంబంలో ఐక్యత ఉంటేనే జీవితం ముందుకు వెళ్తుందని చెప్పి మీరు చెప్పడం జరుగుతుంటుంది. రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో అనుకూలమైనటువంటి స్థలంలో శుక్రగ్రహ సంచారం జరుగుతుంటుంది. ఇది ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. వైవాహిక జీవితంలో కష్టాలను కూడా కలిగిస్తూ ఉంటుంది. శని సప్తమంలో సంచారం చేసేటప్పుడు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. రాశివారు ఆరోగ్యపరంలో అధికమైనటువంటి శారీరక శ్రమ, మానసిక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. డబ్బు సంపాదిస్తారు, అదేవిధంగా డబ్బు ఖర్చు పెట్టడం కూడా అదే విధంగా జరుగుతుంటుంది. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మరియు వైవాహిక జీవితంలో భర్త కానీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో సింహరాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమంలో వచ్చినప్పటికీ రాహుగ్రహ సంచారం, ధనస్థానంలో కేతుగ్రహ సంచారం, సప్తమంలో శనిగ్రహ సంచారం, అంత అనుకూలమైనటువంటి స్థానాల్లో గ్రహ సంచారం జరగట్లేదు. ఇది కొంచెం ప్రభావాన్ని చూపించే విధంగా ఉంటుంది. ముఖ్యంగా వచ్చినప్పటికీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలోనూ అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ జాగ్రత్త అనేది అవసరం. కుటుంబ సంబంధ బాంధవ్యాలకి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇవ్వాలి అనుకుంటారు. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో, ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు.
కానీ ఏదో విధంగా డబ్బును అడ్జస్ట్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఉన్నటువంటి స్థితిని నెట్టుకు రావడం అనేది ముఖ్యం అని మీరు ఆలోచిస్తారు. సమయం వచ్చినప్పుడు మళ్ళీ నేను మునుపటిలాగా మంచిగా ప్రకాశించగలుగుతాను, మంచి ఉన్నత స్థాయిలోకి చేరుకోగలుగుతాను అని చెప్పి ఒక స్థితిలోకి రాగలుగుతారు. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ విద్యార్థులకి కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ రాహుగ్రహ సంచారం రీత్యా జీవిత భాగస్వామి ఆరోగ్య రీత్యా దుర్గాదేవిని పూజించడం, అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే అనుకూలంగా ఉంటుంది. వాటితో పాటు వినాయకుడిని కూడా పూజించాలి. ఫైనాన్షియల్గా కొంచెం సస్టైన్ అవ్వగలుగుతారు. మరియు ఈ రాశి వారికి 1000 స్థానంలో కుజుడు స్తంభన జరుగుతున్నది. ఖర్చు కారకుడుగా ఉంటాడు. ఆరోగ్యాన్ని కూడా కొంచెం కష్టాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఈ రాశి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ హనుమాన్ చాలీసా పఠించినట్లయితే, సింధూరాన్ని ధరించినట్లయితే కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు. కన్యారాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిరీత్యా వ్యాపారరీత్యా అనుకూలంగా ఉంటుంది. కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు సానుకూలపడే విధంగా ఉంటుంది. రవి అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. బుధుడు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఈ రాశి వారికి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. విద్యార్థులు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నతమైనటువంటి స్థితి, నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. రావలసినటువంటి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలోనూ, ఉద్యోగపరంగా మార్పు చేర్పుల గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మంచి పేరు ప్రఖ్యాతి సాధించగలుగుతారు. 10 మందిలో మీ పేరు ప్రబలంగా వినపడుతూ ఉంటుంది. 10 మంది ఎక్కడున్నాడో తను అని చెప్పేసి తన గురించి వెతికేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రాశి వారికి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తూ ఉన్నది. గ్రహస్థితి అందుకు సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. మరియు అదేవిధంగా కాంట్రాక్టర్స్కి మరియు అదేవిధంగా ఇరుక్కుపోయినటువంటి డబ్బు కానీ, సమయానికి రావాల్సినటువంటి డబ్బు కానీ రావడం అనేది ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నది. ఈ రాశి వారికి సంతాన సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్త్రీలకి సంతాన భాగ్యం జరుగుతుంది. ఎందుకంటే గురువు అనుకూలంగా ఉన్నాడు. రవి మరియు అదేవిధంగా కుజుడు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు సానుకూలపడే విధంగా ఉంటుంది రాశి వారికి. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి ఇరుక్కుపోయినటువంటి డబ్బు సమయానికి, అంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో డబ్బు కానీ లేకుండా ఉంటే భూమి కానీ విషయంలో ఒక అడుగు ముందుకు పడుతుంది. పరిస్థితుల్లో మార్పు అనేది ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాజకీయంగా మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఎదుగుదల అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మంచి స్థితిలో ఉన్నటువంటి వారితో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. ఇది ఉద్యోగపరంగాను, వ్యాపార పరంగాను, రాజకీయ పరంగాను మీకు సానుకూలమైనటువంటి నిర్ణయాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి స్త్రీలకి అనుకూలమైనటువంటి ఫలితం, వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కానీ ఎవరైతే వివాహ సంబంధితమైన విషయాలు కొనసాగుతున్నారో భార్యాభర్తల మధ్య సత్సంబంధాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య జరిగేటువంటి ఇష్యూస్ అనేవి కొంచెం ఎక్కువగా జరగడానికి కారణమవుతుంది. కానీ కెరియర్ పరంగా చాలా ప్రోత్సాహకరంగా ఉండేటువంటి గ్రహస్థితిగా ఇది చెప్పచ్చు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా మనం చూద్దాం. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు ఇరుక్కుపోయినటువంటి విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు, పంచాయతీలు, మధ్యవర్తి పంచాయతీలు, పోలీసు పంచాయతీలు విషయంలో ఒక సానుకూలమైనటువంటి నిర్ణయాలు పొందడానికి కూడా ఇది అనుకూలమైనటువంటి కాలంగా కూడా గోచరిస్తున్నది. ఈ రాశిలో ఉన్నటువంటి వారు చేయాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ గురుగ్రహ మంత్రజపం చేసుకోవడం, అదేవిధంగా రాహుగ్రహ అంటే రాహుగ్రహ మంత్రజపం చేసుకునేటువంటి వారు అది చేసుకోండి. అది చేయలేనటువంటి వారు దుర్గాదేవిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. శత్రు సంబంధితమైన వ్యవహారాల్లో కూడా మీకు సానుకూలమైనటువంటి
ఫలితాలు పొందగలుగుతారు. తులారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా సానుకూలంగా ఉంటుంది. కానీ ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అధికమైనటువంటి ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరిని నమ్మి మీరు మనసులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని బయటికి చెప్పేటప్పుడు వారు ఎటువంటి వారు అనే విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మీరు ఓపెన్గా ఉంటే సరిపోదు, మీ చుట్టూ ఉన్నటువంటి వారు ఎటువంటి వారిని తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొన్ని కష్టాలు అనేవి ఎదురవడానికి అవకాశం ఉంది. అంటే ఎదుటివారితో మాట్లాడేటప్పుడు మీ కోపాన్ని మీ తాపాన్ని దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. డబ్బు సంపాదించటం అనేది ఒక ఎత్తు అయితే దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టడం కూడా ఒక విధానం. మరియు దీనికి ఒక ఆర్థిక ప్రణాళిక కూడా ఉంటుంది అని చెప్పి మీరు భావిస్తారు. ఎందుకంటే మీకు అధికమైనటువంటి ఖర్చు అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. ఏదో విధంగా డబ్బు ఖర్చు అవ్వటం అనేది ఒక మానసికంగా కూడా కొంచెం బాధించే విధంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్త అనేది తీసుకోవాలి. కుటుంబంలో అందరం కలిసి ఒకటే మాట మీద ఉందామని చెప్పి మీరు ఇంట్లో వారికి చెప్పడం జరుగుతుంది. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మీద ఉండటం, తలా ఒక మాట మీద ఉండటం అనేది మీకు అంతగా నచ్చనటువంటి ఒక విషయం. ఆ విషయాన్ని మీరు అందరినీ కూర్చోబెట్టి చెప్పాలని చెప్పి నిర్ణయించుకుంటారు. కుటుంబ పెద్దగానో లేకుండా ఉంటే కుటుంబంలో అందరం కలిపి ఒకటే మాట మీద ఉందాం, తలా ఒక దారిని ఉంటే మన కుటుంబంలో మనకు మంచి సంఘంలో మనకు మంచి పేరు ఉండదు అని చెప్పి మీరు భావిస్తారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ కుటుంబంలో మరి సంఘంలోనూ మీకు రావాల్సినటువంటి మర్యాదకి ఏదో ఒక అడ్డంకి ఏర్పడుతుంది అని చెప్పి మీరు భావిస్తారు. రాజకీయంగా మీ యొక్క ఎదుగుదలని ఓర్చుకోలేనటువంటి వారు మీ గురించి చెడు ప్రయత్నాలు, చెడు ప్రాపగాండా ఎక్కువగా చేయటం సంఘంలో ఒకంత బాధ కలిగించే విధంగా అనిపిస్తూ ఉంటుంది మీకు. రాజకీయంగా ఎంత పలుకుబడి ఉన్నప్పటికీ కూడా లేకుండా ఉంటే ఉద్యోగపరంగా ఎంత పలుకుబడి ఉన్నప్పటికీ కూడా ఆఫ్టర్ ఆల్ వీడి గురించి చిన్న చిన్న విషయాల గురించి నేను బాధపడాల్సినటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు, ఉద్యోగంలో నాకు సానుకూలంగా లేదు అని చెప్పి మీరు భావించడం జరుగుతుంది. దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అని చెప్పి మీరు ఆలోచనలు పడతారు. ఉన్నటువంటి గ్రహస్థితి దానికి గోచరిస్తూ ఉన్నది. సంతాన సంబంధితమైన వ్యవహారాలు ఈ రాశి వారికి సానుకూలంగా ఉంది. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది. సొంత గృహం ఉండాలి మనకు అని చెప్పి మీ యొక్క మనసులో ఉన్నటువంటి స్థితిని బయటపడతారు. శుభకార్యాల్లో పాల్గొనడం మానసిక సంతృప్తికి కారకంగా ఉంటుంది. 10 మందితో కలిసి, బంధువులతో కలిసి 10 మంది మంచి విషయాలు చర్చించడం, జరిగేటువంటి శుభకార్యాల్లో పాల్గొనటం, మీ ఇంట్లో కూడా శుభకార్యం జరగాలని చెప్పి మీ పిల్లల యొక్క వివాహ ప్రయత్నాల గురించి ముందడుగు పడటం జరుగుతుంది. గృహ కొనుగోలు విషయంలో 1 అడుగు ముందుకు పడుతుంది రాశి వారికి, 2 అడుగులు వెనక్కి వెళ్తూ ఉంటుంది. గ్రహస్థితి అందుకు అనుకూలించట్లేదు. ఏదో విధంగా సొంత గుడును ఏర్పరచుకోవాలని చెప్పి మీ యొక్క కళని నెరవేర్చుకోవాలని చెప్పి ఆలోచన అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి గురుగ్రహ మంత్రజపం చేసుకోవాలి. దత్తాత్రేయ స్వామిని పూజించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. మరియు అదేవిధంగా సూర్యనారాయణ స్వామిని పూజించడం, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవటం అనేది కూడా ముఖ్యమైనటువంటి సూచన. మరియు అదేవిధంగా ఈ రాశివారు తండ్రితో సత్సంబంధాలు ఏర్పరచుకోవటం కోసం కుజగ్రహ మంత్ర జపాన్ని కూడా పఠించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వృశ్చిక రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అభివృద్ధి దశగా జీవితం అనేది ప్రయాణం చేయటం అనేది మొదలవుతుంది. వృత్తి వ్యాపార రీత్యా కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. చేయాలనుకున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాల్లో ఒక అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. ఉన్నతమైనటువంటి ఉద్యోగం పొందాలి, ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని చెప్పి ఆలోచన అనేది మొదలవుతుంది. చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ మార్పులు చేయాలని చెప్పి ఆలోచిస్తారు. దానికి తగినటువంటి కార్యాచరణ ముందుకు తీసుకురావడం మొదలెడతారు. గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ గురించి ప్రయత్నాలు చేయాలి, మరియు కావలసినటువంటి సహాయ సహకారాలు తీసుకోవాలి, ముందుకు వెళ్ళాలని చెప్పి ఆలోచన అనేది ముందుకు వస్తుంది. ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి శుక్రగ్రహ అనుకూలత అనేది యోగించే విధంగా ఉంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా
ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలకి కొందరి అనుకూలమైనటువంటి సపోర్ట్ కూడా అవసరమని చెప్పి మీరు భావిస్తారు. వారిని కూడా మీరు అడుగుతారు. ఈ రాశి వారికి వచ్చినప్పటికి శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మరియు డబ్బు ఖర్చు అనేది కూడా కొంచెం ఎక్కువగా ఉండే విధంగా గోచరిస్తూ ఉన్నది. గురువు మరియు అదేవిధంగా రవి పరస్పర వీక్షణ అనేది జరుగుతూ ఉన్నది. గురువుకి 90 degrees యాంగిల్లో రవి ఉన్నాడు. దీనివల్ల వచ్చేటప్పటికి ఇంచుమించుగా వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో మీరు చెప్పేటువంటి ప్రతి విషయానికి ఎదుటి వారికి కూడా వచ్చేటప్పటికి అదే ఒపీనియన్ ఉండాలి. వారు కూడా నేను చెప్పినట్టుగానే మీరు నేను చెప్పిన దానికి మీరు తలాడించాలి అని చెప్పి మీరు అనుకుంటే సరిపోదు. ఎందుకంటే పరిస్థితులు ఒక్కొక్కరికి ఒక్కొక్క భావన అనేది ఉంటుంది ఒక వస్తువు మీద. ఆ విషయంలో కానీ లేకపోతే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఏర్పడటం కానీ అనేది మీకు కొంచెం మానసికంగా కష్టాన్ని కలిగించే విధంగా ఉంటుంది. మరియు అదేవిధంగా ప్రయాణ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో ప్రయాణం చేసేటప్పుడు కానీ అంత సానుకూలమైనటువంటి శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. సుఖమైనటువంటి ప్రయాణం కాక కష్టంతో కూడుకున్నటువంటి ప్రయాణం అనేది ఎక్కువగా వెంటాడే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో చేసేటువంటి ప్రయత్నాల్లో ఎక్కువ సమయం పట్టే విధంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు, జుట్టు రాలిపోవటం కానీ ఇటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. దీనికి శని అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా ఈ పరిస్థితి అనేది గోచరిస్తూ ఉంటుంది. కానీ కెరియర్ పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా చేసేటువంటి అడుగులు ఏవైతే మీరు తీసుకున్నటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవనేవి కొద్దిగా పాజిటివ్గా టర్న్ అయ్యి ముందుకు వెళ్తూ ఉంటాయి. ఇది మానసిక సంతృప్తికి గల కారకంగా ఉంటుంది. సంతాన సంబంధితమైన విషయాల్లో మీరు చేసేటువంటి ప్రయత్నాలు అనేవి సానుకూలపడడానికి ఇంకా కొంచెం సమయం పట్టే విధంగా గోచరిస్తూ ఉన్నది. రాహు పంచమ స్థానాల్లో సంచారం జరుగుతున్నది. ధనస్థానంలో కూడా అంత అనుకూలమైనటువంటి స్థితిలో గ్రహాలు లేవు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల కన్నా ముందు విద్యార్థులకు ఎలా ఉందనేది చూద్దాం. విద్యా సంబంధితమైన విషయంలో విద్యార్థులు కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. గురుగ్రహ అనుకూలతకి వ్యతిరేకంగా రవి ఉన్నాడు జన్మరాశిలో. తద్వారా వచ్చినప్పటికీ కష్టపడి చదివితే కానీ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి ముందుకు వెళ్ళదు. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు ఇంట్లో చెప్పే వివాహం చేసుకోవాలి, ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. మీ మనసులో ఉన్నటువంటి మాట ఏదైతే ఉందో దాని ఇంట్లో పెద్దలకి చెప్పి ఒప్పించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగినట్టుగానే ముందుకు వెళ్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు రవిగ్రహ అనుకూలత రీత్యా సూర్యనారాయణ స్వామిని పూజించడం, అర్ఘ్యాన్ని సేవించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ రాశివారు రాహుగ్రహ అనుకూలత రీత్యా దుర్గాదేవిని పూజించడం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ధనుసు రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా ఫైనాన్షియల్ రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది. కుటుంబ ఎదుగుదల గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు సానుకూలపడే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నటువంటి శుక్రగ్రహ సంచారం అనేది యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. కానీ శారీరక శ్రమ, ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశివారు ప్రయాణం చేసేటప్పుడు వృత్తిపరంగా కానీ అధికమైనటువంటి శ్రమ అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కానీ మన ఎదుటుండేటువంటి వారు, పక్కన ఉండేటువంటి వారు ఎటువంటి వారు మంచివారా కాదా అని చెప్పి ఒక ఆలోచన అనేది మనకు మనస్సు చెప్తూ ఉంటుంది. వీరు ఎటువంటి వారు, మీ బోలాతనంతో మీరు అన్ని విషయాలు పక్కనున్న వారికి అన్ని విషయాలు ఓపెన్గా చెప్పినప్పుడు వారు ఎటువంటి వారు అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. సమాజం అనేది ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు అని చెప్పి ఒక నిర్ణయానికి రాగలుగుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యంలో అనేది చాలా ముఖ్యం ఈ రోజుల్లో అని చెప్పి ఒక నిర్ణయానికి రాగలుగుతారు. కుటుంబ సంబంధ బాంధవ్యాలు అనేవి ముఖ్యం, భూమిక పోషిస్తాయి. మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలో భార్యాభర్తల సయోధ్య అనేది ముఖ్యంగా మీరు భావిస్తారు. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సత్సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పిల్లలు ఉద్యోగరీత్యా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో
కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం, అది మానసికంగా కూడా మిమ్మల్ని ఆనందపరిచే విధంగా ఉంటుంది. ఎప్పుడో వదిలేసినటువంటి డబ్బు కొంచెం కదలిక రావటం అనేది కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబంలో అందరం కలిసి ఒక ఐకమత్యంగా ఉండాలని చెప్పి ఉంటారు. అదేవిధంగా కుటుంబం కూడా మీరు చెప్పినటువంటి మోరల్ వాల్యూస్కి కట్టుబడి ఉంటామని చెప్పడం మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. వస్తున్నటువంటి పేరు, మంచి పేరు, చుట్టూ ఉన్నటువంటి వారు యొక్క సౌకర్యం, మరి వారి యొక్క అనుకూలత అనేది మీకు మానసికంగా కూడా బలాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులు కష్టపడి చదవగలిగితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి అధికమైనటువంటి శారీరక శ్రమ నుంచి, మానసిక శ్రమ నుంచి బయటికి రావడం కోసం ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా రవిగ్రహ అనుకూలత రీత్యా ఈ రాశి వారు సూర్యనారాయణ స్వామిని పూజించడం, గురుగ్రహ అనుకూలత రీత్యా కుజుడు అష్టమంలో స్తంభన జరిగింది, దాని యొక్క అనుకూలత రీత్యా వీరు ఈ రాశి వారు కుజగ్రహ మంత్రజపం చేయటం, అదేవిధంగా కుజుడికి అంటే మనం హనుమాన్ దేవాలయం పోయి హనుమాన్ దర్శనం చేసుకొని మరియు హనుమంతుడికి సింధూరాన్ని ధరించడం హనుమంతుడి చేత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. మకర రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా శారీరక శ్రమ, ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి అవసరం. కానీ ఉద్యోగపరంగా వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. శారీరక శ్రమ గురించి అయితే మటుకు జాగ్రత్త అనేది అవసరం. ధన సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కెరీర్ పరంగా మీరు చేయాలనుకున్నటువంటి ప్రయత్నాలు, ఉద్యోగపరంగా మీరు తీసుకోవాల్సినటువంటి మార్పు చేర్పుల్లోనూ, నూతన ఉద్యోగ ప్రయత్నాల్లోనూ సానుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి సంఘంలో గౌరవము, గుర్తింపు పొందగలుగుతారు. 10 మందిలో మీరేంటో నిరూపించుకోగలుగుతారు. అటువంటి గ్రహస్థితి అనేది గోచరిస్తూ ఉన్నది. మీరు చెప్పేటువంటి ప్రతి మాటకి 10 మందిలో ఒక మంచి ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. సంఘంలో ఏదైనా సరే మీ అవసరం ఉంది అనుకున్నప్పుడు అందరికన్నా ముందు మీరే ఉంటారు. మరి వాటిలో మీ యొక్క శక్తిని ఉపయోగించేసి 10 మందిలో మీరు గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రవి, బుధుడు ఉద్యోగపరంగానో వ్యాపార పరంగానో, ఉద్యోగంలో నూతన ప్రమోషన్స్ కానీ లేకపోతే మార్పు చేర్పుల గురించి కానీ, నూతన అవకాశాల గురించి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపార పరంగా కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేయాలి, ఉన్న చోట నుంచి ఇంకో చోటకి మార్పు, కొత్త బ్రాంచ్లు పెట్టాలి అని చెప్పి ఆలోచనలు, కొత్తగా ఇలా నేను స్తబ్దుగా ఉండకూడదు, ఎదగాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సంతానం యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి బలాన్ని ఇవ్వగలుగుతుంది. రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో గురుగ్రహ సంచారం మరియు అదేవిధంగా విద్యా సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పిల్లల యొక్క ఎదుగుదలలో మీ యొక్క ఆనందాన్ని చూసుకుంటూ ఉంటారు. వారి ఎదుగుదల, వారి ఉన్నతమైనటువంటి స్థాయిలో స్థిరపడితే నాకు అంతకన్నా కావాల్సింది ఏముంది అని చెప్పి ఒక ఆలోచనలోకి వస్తారు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన ఉద్యోగంలో మార్పు చేర్పులకి కోరుకుంటారు. రాజకీయంగా ఎదగడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో అడ్డుపులలో వేసేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళని తప్పించుకొని ఎలాగైనా సరే మీరు అనుకున్నటువంటి స్థితికి చేరాలనుకుంటారు. సంఘంలో మరియు అదేవిధంగా న్యూస్ పేపర్, మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ మీడియాల్లో మంచి పేరు తెచ్చుకుంటారు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి రవి, బుధుడు, గురువు గ్రహస్థితి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రాజకీయంగా ఎదగగలుగుతారు. అనుకూలమైనటువంటి స్థితిలోకి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు ఈ రాశి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సత్సంబంధితమైన విషయాలు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశి వారికి రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా కుజుడు సప్తమంలో నీచత్వం పొంది ఉన్నాడు. ఇది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. కొన్నిసార్లు వైవాహిక జీవితంలోనూ ఆరోగ్యపరంగానూ కొంచెం కష్టాన్ని, ప్రెజర్ని ఎక్కువగా క్రియేట్ చేస్తుంటుంది. కాబట్టి
ముఖ్యంగా కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, ప్రతినిత్యం ఈ రాశివారు సింధూరాన్ని ధరించడం, హనుమాన్ చాలీసా పఠించడం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఏలినాటి శని ప్రభావరీత్యా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండండి. మాట్లాడేటప్పుడు మాట కటువుగా ఉంచకుండా సాఫ్ట్గా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఈ రాశి వారు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుంభరాశి వారికి వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు. మధ్యవర్తి పంచాయతీలు, కోర్టులో ఎన్నో రోజుల నుంచి నలుగుతున్నటువంటి కేసులు, వివాహ సంబంధితమైన విషయాల్లో, పునర్వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో, డైవర్స్ కేసుల్లో ఉన్నటువంటి వారికి కేసుల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది ఏర్పరచుకోగలుగుతారు. సకాలంలో అన్ని విషయాల్లో ముందడుగు పడుతుంది. అంటే రావలసినటువంటి విషయాల్లో ఏవైతే ఇరుక్కుపోయినటువంటి భూ వివాదాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. అది ఎవరికొవరికి చెందాలి కానీ దాన్ని ఎవరో అనుభవించకుండా భూమిని అలా వదిలేయకూడదు. అది తప్పు అని చెప్పి 10 మంది భావించడం జరుగుతుంది. మధ్యవర్తి పంచాయతీల్లో దాన్ని తేల్చుకోవటానికి ముందడుగు పడటం అనేది ఒక శుభ పరిణామంగా మీరు భావిస్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కుజుడు, అత్యధికమైనటువంటి బిందువుల్లో ఉన్నటువంటి కుజుడు కుంభరాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. పెట్రోకెమికల్స్, ఫార్మాస్యూటికల్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి, కాంట్రాక్టర్స్కి సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా వచ్చినప్పటికీ కుజుడు యొక్క అనుకూలత రీత్యా సానుకూలమైనటువంటి స్థితి వీరికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పోలీస్ రంగం, రక్షణ రంగంలో ఉన్న వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి విద్యార్థులకి, అదేవిధంగా ఉద్యోగస్తులకి కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తూ ఉన్నది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయాల్లో సానుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిరీత్యా వచ్చినప్పటికీ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో పరిచయాలు సానుకూలమైనటువంటి స్థితికి మార్చుకోగలుగుతారు. వ్యాపార పరంగా ముందడుగు పొందాలి అనుకుంటారు, ముందడుగు వేయాలి అనుకుంటారు. దానికి తగినట్టుగానే కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేయాలన్న ఆలోచనలో ముందడుగు పడుతుంది. ఈ రాశి వారికి గ్రహస్థితి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఉద్యోగపరంగా ముందడుగు ఉండగలుగుతారు. 10 మందిలో మీరు పేరు వినపడుతుంది. విద్యా సంబంధితమైన విషయాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవగలిగితే ఉన్నటువంటి గ్రహస్థితి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్య అయిపోయినటువంటి విద్యార్థులు నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో వారికి ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సంబంధ బాంధవ్యాలను ఎక్కువగా మెరుగుపరుచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. కోపతాపాలు తగ్గించుకోవడానికి, మరియు అదేవిధంగా ఎదురుగా ఉన్నటువంటి వారు, పక్కన ఉన్నటువంటి వారు ఎటువంటి వారు అనే విషయాన్ని 1-2 సార్లు వేసుకున్న తర్వాత మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు బయటకు చెప్పడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే సంఘంలో ఈ రోజుల్లో వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉన్నారు కాబట్టి ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కూడా కష్టపడి ప్రయత్నం చేస్తే కానీ ముందుకు జరగనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. వివాహ ప్రయత్నాలతో పాటు సంతాన సంబంధితమైన విషయాల గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు వెళ్ళగలుగుతుంది. ఈ రాశి వారికి గురుగ్రహ మంత్రజపం అనేది చేసుకోవాలి. దత్తాత్రేయ స్వామి ఆరాధన అనేది చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది. మరియు అదేవిధంగా ఈ రాశివారు రాహుగ్రహ మంత్రజపం చేసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. లేని పక్షంలో దుర్గాదేవిని అనుష్ఠానం చేసుకోవచ్చు. 40 రోజుల పాటు పూజా కార్యక్రమం చేసుకోవచ్చు. అదేవిధంగా కేతుగ్రహ ఆరాధన, జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మీనరాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఖర్చు పెట్టే డబ్బులు ఎక్కువ పాలు వచ్చినప్పటికీ సంతానం గురించి డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లల యొక్క ఎదుగుదల మరియు అదేవిధంగా పిల్లల యొక్క స్థిరపడాలి, వారి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళాలి
అని చెప్పి మీరు ఎక్కువగా ఆలోచించటం, వారి గురించి ఎక్కువగా ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. వారి జీవితంలో ఎప్పుడు స్థిరపడతారు, వారి జీవితం ఎలా ఉంటుంది అన్న ఆలోచన అనేది మనసులో ఎక్కువగా తొలిచివేస్తూ ఉంటుంది. మీనరాశి వారికి ముఖ్యంగా వచ్చేటప్పటికి వ్యాపార పరంగా ముందడుగు వెళ్ళాలి అని చెప్పి నిర్ణయం చేసుకుంటారు. కానీ దాని గురించి ఉన్నటువంటి వ్యాపారంలోనే ఇంకా ఎక్కువగా డబ్బు వెచ్చించాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తున్నది. అంటే వ్యాపారం స్థిరత్వం పొందడం కోసం, అభివృద్ధి చెందడం కోసం మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సినటువంటి పరిస్థితి అనేది గోచరిస్తూ ఉన్నది. తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలలో కాలక్షేపణ, ఎప్పుడు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవాలి, తీసుకోక జరిగేటువంటి ప్రయత్నాలు అంటే ఎక్కువగా కాలక్షేపం చేయటం అన్నమాట. ఒక నిర్ణయానికి ఎక్కువ సమయం తీసుకోవటం, తద్వారా వచ్చినప్పటికీ కొన్ని విషయాలు జరగాల్సినటువంటి సమయానికి జరగకుండా ఉండటం అనేది కొంచెం కష్టాన్ని కలిగించే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి విద్యార్థి సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఖర్చు అనేది ఎక్కువగా వెంటాడుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు రావటం, మానసిక వ్యధ అనేది కొంచెం ఎక్కువగా వేధించే విధంగా ఉంటుంది. ఒకే విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం అనేది మానుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. పోయినటువంటి చేతిలోంచి జారిపోయినటువంటి వస్తువు ఎలాగైతే తిరిగి రాదో, అదేవిధంగా మీ చేతిలోంచి జారిపోయినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యాలు వెనక్కి రావని చెప్పి తెలుసుకుంటారు. దాని తగినటువంటి నిర్ణయాలకి ముందుకు వెళ్తారు. కుటుంబ సంబంధ బాంధవ్యాలు పెంపొందించుకోవటం కోసం, కుటుంబంలో అన్యోన్యత కలిగి ఉండాలని చెప్పి ఆలోచన, రెండు ఉండాలని చెప్పి మీరు ఆలోచిస్తారు. అదే మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు కూడా అదే విషయం చెప్పడం జరుగుతుంటుంది. వ్యాపారంలో రొటేషన్ బాగుంటుంది. ఉద్యోగపరంగా రావాల్సినటువంటి డబ్బు సమయానికి రావటం, వ్యాపారపరంగా కూడా రొటేషన్ అనేది అనుకూలంగానే ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత, ఫ్రెండ్స్తోనూ మరియు అదేవిధంగా రిలేటివ్స్తోనూ బాగా గడపగలుగుతారు. వారాంతాల్లో మానసికమైనటువంటి ప్రశాంతతను పొందగలుగుతారు. వారి యొక్క సహాయం కూడా మీకు వ్యాపారపరంగా కానీ ఉద్యోగపరంగా కూడా కావలసినటువంటి విషయంలో అడుగుతారు. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు, స్త్రీలతో సత్సౌఖ్యాన్ని పొందడం అనేది జరుగుతుంటుంది. వారితో ఒక మంచి శ్రేయోభిలాషులుగా మరియు అదేవిధంగా మాట మంచితో బాగా మెలగటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారి యొక్క సహాయం కూడా పొందడం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ఉద్యోగపరంగా చేసేటువంటి ఎదుగుదల మార్పుల గురించి ఎక్కువగా ప్రయత్నం చేయడం స్టార్ట్ చేస్తారు. ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాజకీయంగా ఎదగడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ముందడుగు పడనటువంటి పరిస్థితిగా గోచరిస్తున్నది. రాజకీయంగా మీరు ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో వారు మధ్యలో ఉన్నటువంటి స్థితిలో మధ్యలో మిమ్మల్ని చెడు చేసే విధంగా ఉంటుంది. అంటే 10 మంది 10 విషయాలు చెప్పినప్పటికీ కూడా ఈ 9వ వ్యక్తి వచ్చేటప్పటికి మీ గురించి చెడుగా చెప్పడం, మీకు రావలసినటువంటి ఒక మంచి ఏవైతే పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో మీకు దక్కకుండా వేరే వాళ్ళకి దక్కటం అనేది మీరు భరించలేనటువంటి విషయంగా కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారం కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. కాబట్టి ఈ రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికి దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోవాలి. దాంతోపాటు ఈ రాశివారు ఏలినాటి శని ప్రభావం అయితే వెంకటేశ్వర స్వామిని పూజించడం, ఇక్కడ మొదటి పాదంలో ఉన్నాడు కాబట్టి మరి వాటితో పాటు సూర్యగ్రహాన్ని పూజించడం, అంటే సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించటం. తదుపరి వచ్చేటప్పటికి ఈ రాశివారు కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, కుజుడికి ప్రతినిత్యం ఈ రాశివారు సింధూరాన్ని ధరించినట్లయితే, హనుమాన్ చాలీసా పఠించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి.